దూకామంటే స్ట్రా లేకుండా బుర్రలో ఉన్న గుజ్జంతా జూరేస్తాడు. పద పద పద. రేయ్ ఆగరా బావా. మీ ఇద్దరిని చూస్తుంటే చూడ ముచ్చటగా ఉందిరా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీరే. బావా నువ్వేనా? అవునరా, నేను చాలా మారిపోయాను. నువ్వు నన్ను క్షమించాలి బావా. యారా? నేను తప్పు చేశాను బావా. పెళ్లి కాకుండానే? చిచ్చి ఆ తప్పు కాదు బావా. నీ క్యారెక్టర్ని అపార్థం చేసుకున్నాను. ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చే వాల్యూ అర్థం చేసుకోలేకపోయాను. నీకు అచ్చనికి మధ్య ఉన్నది ప్రేమ కాదు, నిజమైన ఫ్రెండ్షిప్ అని తెలుసుకున్నాను. నిజంగా నువ్వు చాలా గ్రేట్ బావా. ఐఎమ్ సారీ బావా. రేయ్ సారీ చెప్పాల్సింది నువ్వు కాదురా, నేను. ఏ? ఇన్నాళ్ళు నీ దగ్గర ఓ విషయం దాచాను రా. అర్చన్ని నేను ప్రేమిస్తున్నాను. బావా. అవునరా, పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఆహా, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు బావా. ఈ రోజు కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. అవును బావా, మరి అచ్చన్న అంతలా ప్రేమిస్తూ తన పెళ్లి జరుగుతుందని తెలుసుకోవడం ఎంత ఆనందంగా ఎలా ఉన్నావు? ఈ పెళ్లి జరగదు కాబట్టి. జరగదా? నీకెలా తెలుసు? పెళ్లి కొడుకు చెప్పాడు. పెళ్లి కొడుక? ఓరే నా పిచ్చి బావా, అసలు అచ్చన పెళ్ళే జరగనప్పుడు మధ్యలో ఈ పెళ్లి కొడుకు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? అదేంట్రా, వెడ్డింగ్ కార్డు నువ్వు కూడా చూసావు కదా. చూడటమేంటే ఆ కార్డు ప్రింట్ చేయించింది మేము ఇద్దరమే. మీరా? అవును బావా, ముందు నీ మనసులో ప్రేమను బయట పెట్టిస్తే ఆ తర్వాత మా ఇద్దరికే లైన్ క్లియర్ అవుద్దని మేమే ఆ కార్డు ప్రింట్ చేసి నీకు కొరియర్ చేసాం. లేదురా, నువ్వు చెప్పేది నిజమే అయితే ఆ రవి అర్చన సెల్ నుంచి నాతో ఎలా మాట్లాడాడు? ఇంపాసిబుల్. ఏంట్రా ఇంపాసిబుల్? ఆడికి సెల్ లేదా? ఉంది. అయితే ఆడి సెల్లకు ఒక్కసారి ఫోన్ చేసి అసలు ఆడు ఎవడో ఏంటో ఆడి సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. హలో మదన్, హౌ ఆర్ యు? ఫైన్ రవి. నీకు ఇవ్వాల్సిన 5 lakhs అడ్జస్ట్ అవ్వగానే. అబ్బాబే దాని గురించి కాదు రవి, పెళ్లి క్యాన్సిల్ చేయడానికి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? యా, మా పేరెంట్స్ ఒప్పుకున్నారు. yes thank you very much, thank you so much రవి. కానీ అర్చన పేరెంట్స్ తోనే కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంది. ప్రాబ్లమా? ఆ మిలిటరీ మేజర్ కి ప్రేమన్నా ప్రేమించుకునే వాళ్ళన్నా అసహ్యం అంట. పైగా శుభలేఖల వరకు వచ్చిన పెళ్లిని సడన్ గా వెళ్ళి మా పేరెంట్స్ ఆపితే షూట్ చేసి పారేస్తాడేమో అని కొంచెం భయంగా ఉంది. మరి అర్చన్తో ఈ విషయం డిస్కస్ చేసావా? బాలే వాడే మదన్, అర్చన మనసులో నువ్వే ఉంటే నాతో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది? మా వెడ్డింగ్ కార్డ్ ఫస్ట్ నీకే ఎందుకు పంపిస్తుంది? చూడు మదన్, నీది జస్ట్ వన్ సైడ్ లవ్. అయినా నీకేం తక్కువ? ఆస్తుంది, అందం ఉంది. నువ్వు కోరుకుంటే అర్చన కంటే ఎంతో అందమైన అమ్మాయిలు నీకోసం క్యూ కడతారు. నువ్వు ఇంకేం మనసులో పెట్టుకోకుండా మా పెళ్లికి తప్పకుండా రావాలి. నువ్వు రాకపోతే నాకంటే అర్చన ఎక్కువ ఫీల్ అవుతుంది. ఓకే, యూ హ్యావ్ టు కమ్. సీ యూ, బాయ్. రవి రవి అమ్మయ్య, జస్ట్ మినిట్, బాత్రూమ్కి వెళ్ళొస్తా. ఏమైంది బావా? ఈ పెళ్లి జరగదురా. మరి మేం చెప్పింది అదే కదా. నువ్వు చెప్పింది వాడి పెళ్లి జరగదని, వాడు చెప్పింది మా పెళ్లి జరగదని. ఇదిగో నువ్వు కనిపించే మమ్మల్ని కనిపించేకు. ఆ ఫోన్ ఎలాగే ఆ సంగతి తేల్చేస్తాను. హలో, ఎవరు? రవిగాడు ఉన్నాడా? లేడు, పాట పాడటానికి లేడు. ఏంట్రా ఇక్కడ మా బావని టెన్షన్ లో పెట్టి అక్కడ పాటలు పాడుకుంటున్నాడా? రేయ్, నేనున్నంత వరకు మదన్ అర్చనల ప్రేమని ఎవడు ఎడదలేడని చెప్పు. అంటే నువ్వే ఎడితేస్తావా? ఇగో ఈడెవడ మదన్ గారు బాంబడిదంట. యాజ్ యూజువల్ గా ఇండి ఫుట్బాల్ ఆడుకోండి. చిచి, నాకు పరపురుషులు అంటే అస్సలు పడదు. అబ్బా, వీడేంటి ఎప్పుడు చూసినా ఓ పెట్టి పట్టుకుని రైల్వే కుళ్ళ అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ పెట్టిలో ఏముంది? ఏవో ఉంటాయి. వాడు నా పర్సనల్ డ్రైవర్. కార్కేనా? డ్రైవర్ కారు కాకుండా ఇంకే తిరుగుంటాడు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. రేయ్, ఎవర్రా మీరు? మీలో మీరు మాట్లాడుకుంటారంటే వినండి వినండి, ఉల్లాసంగా ఉత్సాహంగా 99.5 FM. ఒరే ఎవరా నువ్వు? ప్రాంతీయ వార్తలు చదివి వాళ్ళగా ఏదో బేస్ వాయిస్ వేసుకుని ఫోన్ రవిగాడికి ఎవరా? గుడ్ మార్నింగ్ విశాఖ, నేను రవికి ఆంటీని. నేను చాలా హాట్ గురు. నేను చాలా ఫ్యాట్ గురు. నువ్వు వాడికి ఆంటీ అయితే నాకేంటి, ప్యాంటీ అయితే నాకేంటి? అర్జెంట్ గా రవిగాడి ఫోన్. అలా యా మిస్టర్, డోంట్ వేస్ట్ మై టైమ్. మై సన్ మ్యారేజ్ ఆల్రెడీ సెటిల్డ్. ఓన్లీ వన్ వార్నింగ్ ఐ గివ్ యు. ఇంకెప్పుడు ఈ సెల్లికి డోంట్ కాలింగ్. ఇదిగో బాబు, కొంతమందికి జీవితంలో అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టదులే. ఎవరా? అట్టాగే మా మైకేల్ గారికి కూడా కోటీశ్వరుడు అయ్యే అదృష్టం పట్టింది.
మధ్యలో ఈ మైకేల్ గడ ఎవడరా? మైకేల్ గడి తెలీదా? అసలు ఆడి కోసమే కదంటయ్యా నాటనే దైవంగా పెట్టుకుని నేను ఏదో ఫాదర్ క్యారెక్టర్ గా యూ ఇడియట్ రాస్కెల్ స్కౌండ్రల్ శుభవాణి నా ఒక్కగానొక్క కొడుక్కి మ్యారేజ్ సెటిల్ అయితే డిస్టర్బ్ చేస్తావా? ఐ విల్ కిల్ యు బాస్టర్డ్. ఐ నో డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు బిల్ కలెక్టర్. అయ్యో అయ్యా ఫ్రమ్ హాలీవుడ్ టు టాలీవుడ్. అయ్యా అయ్యా ఇంకొకసారి కనుక డిస్టర్బ్ చేసావంటే ఐ విల్ రింగ్ అప్ టు ఫైర్ స్టేషన్. వన్ బెడై. అయ్య బాబాయ్ బావా ఈ లెవెల్లో పెద్ద ఇంటర్నేషనల్ ఫ్రాడ్ గ్యాంగ్ లో ఉన్నారు. అవును ఆడు ఖచ్చితంగా అచ్చన్ సెల్ నుంచి నీకు ఫోన్ చేశాడా? అవునరా. ఆ? అయితే మనం అర్జెంట్ గా వైజాగ్ బయలుదేరాలి. వైజాగ్ వైజాగే. మన ఇద్దరం వైజాగ్ బీచ్. గుమ్మడికాయలు కాలుతానికి ఎంత బిల్డప్ ఎవడే పిచ్చేదవా ఇవాళ దీపావళి చేసుకుంటున్నాడేంటి? అయ్యో అది దీపావళి గాని కాదు ఒరిజినల్ మిస్టేక్. అమ్మా అగైన్ మిస్టేక్. యా ఎట్టెళ్ళినా తప్పించుకోలేరురా, మిమ్మల్ని వదలను. ఒరే కామరాజు త్వరగా రారా. జరుగు. Wherever you go, I will follow. Hatch done. ఏమైంది సార్? జస్ట్ పడ్డానంతే. ఎలా? నీకు ఎదురుగా డివైడర్ కనపడుతుందిగా? కనిపిస్తుంది. నాకు కనపడలేదు. కర్మ. అమ్మా అమ్మా. రేయ్ వాళ్ళు వచ్చే టైం ఏందిరా? అంత రెడీ చేసావా? చేశానయ్యా. ఇదిగో తొందరగా అర్చన రెడీ చేయవే. అబ్బబ్బబ్బా మీకు అన్ని కంగారేనండి. అది రెడీ అవుతోంది. ముందు మీరు వెళ్ళి లాన్ లో ఏర్పాట్లు ఏమిటో చూడండి. కరెక్ట్ కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం అండి. నమస్తే. అర్చన ఉందండి? మీరెవరండి? మేము అర్చన ఫ్రెండ్స్ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓ రండి. కుడికాల ముందట ఎందుకైనా మంచిది. మీరు కూర్చోండి, నేను వెళ్ళి అర్చన పంపిస్తాను. అలాగే. కూర్చోమ్మా. హాయ్. హాయ్ మదన్. నా పేరు నీకెలా తెలుసు? మా అక్క చెప్పింది. మీ బామ్మతిగాడు వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి టీవీ న్యూస్ రీడర్ లా గంట గంటకి నీ గురించి చెప్పిందే చెప్తూ నన్ను వాయించేస్తుంది. నా గురించి ఏం చెప్పలేదా? చెప్పింది మదన్ పక్కన నల్లచింతపండులో ఉండేవాడు కామరాజ్ అని, వాడికి అసలు బుర్రే లేదని, గోవా నుంచి ఒక అమ్మాయిని కొట్టుకొచ్చాడని కూడా చెప్పింది. ఇదేనా అది? ఏమ్మా నీకు వీడికంటే గొప్పడు దొరకలేదా? గొప్ప బామ్మతిగాడు దొరికాడు రా బాబు. నమస్కారం. హే వాట్ ఎ సర్ప్రైజ్. పట్టు చీర కట్టుకుని పెళ్లి కూతురు వస్తుందేంట్రా? కొంపదీసి ఎవరికే ప్రతి చిన్న విషయాన్ని టెన్షన్ పడతాను. మాడుకో. హాయ్ మదన్ వాట్ ఎ సర్ప్రైజ్. నువ్వు ఇక్కడ మా ఇంట్లో. ఓ మై గాడ్. హాయ్ కామరాజ్. హాయ్ మందిరా. హాయ్. హే అట్లీస్ట్ వచ్చే ముందు కాల్ చేయొచ్చు కదా. చిన్న బిజినెస్ పని మీద వచ్చాం. సర్లే లగేజ్ ఎక్కడ? కార్లో ఉంది. హోటల్లో రూమ్ తీసుకున్నాం. ఎందుకో నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. బయలుదేరతాం. ఏంటి వెళ్ళిపోతారా? మా గెస్ట్ హౌస్ ఉండగా హోటల్లో ఉంటారా? నో వే మదన్. వాట్ బేబీ? డాడీ మదన్ నేను చెప్పాను కదా. మదన్ అంటే ఇతనేనా? హాయ్. చూడండి డాడీ, మన గెస్ట్ హౌస్ లో ఉండమంటే హోటల్లో ఉంటా ఉంటున్నారు. చూడు మదన్, మన గెస్ట్ హౌస్ లో నీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి. అత్యంత లో మ్యాటర్ తేల్చుకోవాలంటే ఎందుకంటే మంచి మార్గం దొరకదు. అలాగేనండి. రేపటి డాడీ? వీళ్ళు మన గెస్ట్ హౌస్ తీసుకెళ్ళు. పదండి. ఓకే. మదన్ నువ్వు సడన్ గా మా ఇంటికి వచ్చి నన్ను సర్ప్రైజ్ చేసినట్టుగా నేను కూడా నేను సర్ప్రైజ్ చేస్తాను. సర్ప్రైజా? త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. కమ్ ఆన్ లెట్స్ హావ్ సమ్ డ్రింక్స్. Yes, I'm ready. I have take మందు only in the party. నేను మందు తాగకపోతే మా ఆయన మరిది ఫీల్ అవుతారు. మా ఆయన ఫీల్ అయితే పోతే పోనీ, కానీ నా మరిది మాత్రం ఫీల్ అవ్వకూడదు కదా. మళ్ళీ ఈవిడేంటండి ఆయన కోసం తాగుతానంటుంది. వాళ్ళది అమెరికానే, అక్కడంతా మోడర్న్ కల్చర్. నీకేం తెలియదు, ఊరుకో.
ఆర్ యు రెడీ? థ్యాంక్ యూ. వాట్ రవి ఆన్ No, రాక్ uncle, సార్ సోడా నాకు అలవాట్లేదు. రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. అమెరికాలో ఉంటూ డ్రింక్ అలవాట్లేదా? కమ్ ఆన్ చీర్స్. ఏమండి వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు డౌట్ వేస్తోందండి. నీ డౌట్ పోవాలంటే నువ్వు పెగుతావు. చిచ్చి. ఆంటీ టైం అవుతుంది, ఇంకా అర్చన రాలేదు. వచ్చేస్తుంది బాబు, రెడీ అవుతోంది. ఓ ఏంటి రావు గారు సైలెంట్గా ఉన్నారు? ఏ రవి, డ్రింక్ చేసినప్పుడు డాడీ ఎక్కువ మాట్లాడరా? మిస్టర్ మేజర్, ఎస్. టోటల్ గా నీ ప్రాపర్టీ ఎంత? మీ అంత కాకపోయినా సుమారు 10 కోట్లు. సార్ 10 కోట్లు ఎందుకు సార్? 1 కోటి నా చేతిలో పెట్టండి సార్. ఫైనాన్సర్ తో పని లేకుండా మంచి మాస్ మసాలా సినిమా తీసి పెడతాను. సారీ అంకుల్, డాడీకి మందు కొంచెం ఎక్కువ ఇస్ బ్లాబర్. సార్ ఎన్నాళ్ళ నుంచో నేను సినిమాలో హీరో వేషం వేసి విశ్వవిఖ్యాత కాకపోయినా రాష్ట్ర విఖ్యాతన్న అవ్వాలని కోరిక సార్. మీ దండం పెడతాను సార్. సినిమా రావు గారు మందు కొట్టి జోక్స్ బాగా వేస్తారు. ఫస్ట్ జోకులు, తర్వాత డోకులు. Fantastic. Great. Really, super. Thank you very much. I really like you. బావా, అసలు మేము శుభలాకి వేసాక ఆడు ఎంట్రీ ఇచ్చాడా? ఆడు ఎంట్రీ ఇచ్చాక మేము శుభలాకి వేసామా? నన్ను అడుగుతావేంట్రా? చేసిందంత చేసి ఆయన్నేం అనొద్దన్నయ్యా, నిన్న నాలా మేమిద్దరం కలిసే చేసాం. అందుకే ఇలా ఏడిచింది. బావా, అర్చన లేకుండా నేను ఉండలేకపోతున్నాను రా. ఐ లవ్ హర్. పెద్దయ్యాక లవర్స్ బేవర్స్ గాడిలో చూసి లవ్ కాదు కొవ్వు అని వెడగొట్టేసేవాడివి. ఆ కుక్కల్ని ఎడతీసిన పాపం, ఈ లవర్స్ పెట్టిన శాపం రెండు కలిసి ఒకేసారి తగిలేసినట్టున్నాయి బావా. అందుకే సిచ్యువేషన్ కంపొచ్చింది. నీ అబ్బా, మొత్తం కంపంతా నీ మూలంగానే జరిగింది. ఓకే, ఇక నో మోర్ డిస్కషన్స్. మ్యాటర్ ఎంత దూరం వచ్చింది కాబట్టి అసలు ఆ రవిగాడు ఎవడు, ఆ వెనకాల ఎవళ్ళు ఉన్నారు, మొత్తం వివరాలన్నీ తెలుసుకునే దాకా నీ ముఖం నాకు చూపించుకో. పద డార్లింగ్, మనం ఇక్కడ ఉండక్కర్లేదు. దాస్పాల రూమ్ తీసుకుని రాస్కోలా తింటూ వాడిని ట్రేస్ చేద్దాం. పద కామాన్యా. మదన్ గారు ఇక్కడికి వచ్చేసాడు. మీ మ్యారేజ్ డే అని చెప్పి నేను పార్టీ అరేంజ్ చేశాను. అక్కడికి మేజర్ ఫ్యామిలీతో వస్తాడు. అక్కడ చూపించిన యాక్టింగ్ ప్రతాపం. మేజర్తో మాట్లాడి నాకు అర్చనకి పెళ్లి జరిగేలా చేయి. నిన్ను హీరోగా పెట్టి నేనే సినిమా తీస్తాను. అది చాలు. ఇక చూడు నా నటన బీభత్సం. మదన్, నువ్వు వైజాగ్ రావడం నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఎందుకు? నా మనసులోని ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకోవాలా అని అనుకుంటున్న టైంలో నువ్వు వైజాగ్ వచ్చావు. అర్చన, యూ క్యాన్ షేర్ ఎనీథింగ్ విత్ మీ. ఓకే, చెప్పు. ఇప్పట్లో పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు మదన్. నిజమా? మరైతే ఆ పెళ్లి పత్రిక? పెళ్లి పత్రిక అదేంటి? అదే పెళ్లి చూపులు అనబోయి పెళ్లి పత్రిక అన్నాను. ఆ రోజు పెళ్లి చూపులని వైజాగ్ వచ్చావు కదా, ఆ సంబంధం ఏమైంది? ఆ అబ్బాయి నచ్చలేదని అప్పుడే చెప్పేశాను. అంటే రవి నువ్వు పెళ్లి చేసుకోవట్లేదా? రవియా? ఏ చిచి, రవి మా ఫ్యామిలీ ఫ్రెండ్. అంటే మా బావగాడు చెప్పిందంతా కరెక్ట్. మదన్, ఐ లవ్ యు చెప్పే. ఏ అర్చన, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? అది నేను